గురువుగారు, సూర్యుడిని ప్రాణశక్తికి ఆధారంగా వేదాలు ఎందుకు చెప్తున్నాయి? సూర్యుని లోపల ఉన్న శక్తిని మనం గాయత్రి అని పిలుస్తాం. సూర్యుడు వేరు, గాయత్రి వేరు కాదు. గాయత్రిని సహజంగా ఏమనుకుంటారంటే ఒక స్త్రీ రూపంగా భావించి 5 తలలతో ఏర్పాటు చేస్తారు. ఈ 5 తలలు కూడా ఏవి అంటే పంచ తన్మాత్రలు, అంతే తప్ప అన్ని తలలు ఉన్నాయి అని కాదు అర్థం. ఆ గాయత్రి 5 తలలు కలిగిన పంచ తన్మాత్రలు కలిగినటువంటి, పంచయోగములు కలిగినటువంటి, పంచస్థితులు కలిగినటువంటి ఆ సూర్యుని యొక్క శక్తియే గాయత్రి. గాయత్రి అనే పదానికి అర్థం ఒక స్త్రీ దేవత అని కాదు. గాతారం త్రాయస్వ ఇతి గాయత్రి, గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి అని 2 వివరణలు ఇచ్చారు. ఇందులో గాతారంత్రాయస్వ ఇతి గాయత్రి అంటే ఎంతగా మనం గానం చేస్తే, గానం చేయటం అంటే మంత్ర జపం చేయటం, ఎంతగా చేస్తే అంతగా మనల్ని కాపాడేటువంటిది. ఆ కాటాలో ఒక్కొక్క వంకాయ వేస్తుంటే వేసిన కొద్దీ ఆ పళ్ళెం కిందికి దిగుతుందా లేదా? ఈ రాయి ఉన్న పళ్ళెం పెరుగుతుంది, పైకి పెడుతుంది. కనుక ఆ వేసిన కొద్దీ అలా కిందికి ఎట్లా దిగుతుందో మనం చేసిన కొద్దీ మనల్ని అలా కాపాడుతూ ఉంటుంది. ఆ సూర్య భగవానుని యొక్క అంతర్లీనమైనటువంటి వెలుగు, జ్యోతి అనబడేటువంటి, కాంతి అనబడేటువంటి ఆ అమ్మవారు. అందుకని ఆ శక్తిని అమ్మవారు అని పిలవటం మన సంప్రదాయం కనుక పిలిచాం. 2వ భావం గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి. గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి అంటే ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేయటం చేత మన ప్రాణములను కాపాడును అని దాని భావం. గయాయాంత్రాయస్వ, ప్రాణములను రక్షించునది. కనుకనే సూర్యుని యొక్క శక్తి ఏ శక్తితో సమానము అంటే ప్రాణశక్తితో సమానం. మన ప్రాణాలని కాపాడుతుంది. ఎట్లా కాపాడుతుంది? ప్రాణములు పోవటాన్ని సహజ మరణము అని అంటాం. మధ్యలోనే ప్రాణాలను పోగొట్టుకునేటువంటి దాన్ని అపమృత్యువు అంటాం. కనుక ఈ అపమృత్యువుని మనం తొలగించుకోవచ్చు. సహజ మరణాన్ని ఏ జీవుడు తప్పించుకోలేడు. లోకంలో 84 లక్షల జీవరాశులు మరణాన్ని పొందవలసిందే. కానీ అపమృత్యువుని తొలగించుకోవచ్చు. దేనివల్ల తొలగించుకోవచ్చు? అపమృత్యువుని తొలగించుకోవడం అంటే మన ప్రాణాలని మనం రక్షించుకోవటమే. ఎలా తొలగించుకోవచ్చు? సూర్య ఆరాధన చేత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెబుతున్నది. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా సూర్య భగవానుని వల్ల మనకు అందుతుంది. కనుక ఆరోగ్యం అతడి ఇచ్ఛలో ఉన్నది కనుక అతన్ని గనక ఆరాధించినట్లయితే అపమృత్యువు లేకుండా మన ప్రాణములను కాపాడుతుంది. కనుక అది ప్రాణశక్తి అని పిలిచారు. కనుక సూర్యభగవానుడు ప్రాణములకు ఆధారమైనవాడు, అందులో సందేహమేమీ లేదు.